కాసేపట్లో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ చేరుకోనున్నారు. ఇటీవల కోర్టు అనుమతితో విదేశీ పర్యటనకు వెళ్లిన ఆయన టూర్ ముగించుకుని స్వదేశానికి వచ్చారు. కోర్టు ఆదేశాల మేరకు అటెండెన్స్ ఇచ్చేందుకు ఆయన నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరు కానున్నారు. కోర్టులో హాజరు ప్రక్రియ ముగిసిన తర్వాత లోటస్ పాండ్లో తన నివాసానికి చేరుకుని తల్లి విజయమ్మను కలుస్తారు. గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఆయన 2 సార్లు హైదరాబాద్ వచ్చారు. అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి కుటుంబ సమేతంగా వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ తర్వాత కేసీఆర్కు శస్త్రచికిత్స తర్వాత మరోసారి ఆయన్ను కలిసి పరామర్శించారు. కేసీఆర్ను పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్ లోటస్ పాండ్ వెళ్లి తన తల్లి వైఎస్ విజయమ్మను కలిశారు. ఈరోజు కోర్టు కార్యక్రమం అనంతరం లోటస్ పాండ్కు వెళ్లి తల్లి విజయమ్మను కలుస్తారు వైఎస్ జగన్. ఆ తర్వాత బెంగళూరు బయలుదేరి వెళ్తారు. కాసేపట్లో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ చేరుకోనున్నారు. ఇటీవల కోర్టు అనుమతితో విదేశీ పర్యటనకు వెళ్లిన ఆయన టూర్ ముగించుకుని స్వదేశానికి వచ్చారు. కోర్టు ఆదేశాల మేరకు అటెండెన్స్ ఇచ్చేందుకు ఆయన నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరు కానున్నారు. కోర్టులో హాజరు ప్రక్రియ ముగిసిన తర్వాత లోటస్ పాండ్లో తన నివాసానికి చేరుకుని తల్లి విజయమ్మను కలుస్తారు. గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఆయన 2 సార్లు హైదరాబాద్ వచ్చారు. అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి కుటుంబ సమేతంగా వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ తర్వాత కేసీఆర్కు శస్త్రచికిత్స తర్వాత మరోసారి ఆయన్ను కలిసి పరామర్శించారు. కేసీఆర్ను పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్ లోటస్ పాండ్ వెళ్లి తన తల్లి వైఎస్ విజయమ్మను కలిశారు. ఈరోజు కోర్టు కార్యక్రమం అనంతరం లోటస్ పాండ్కు వెళ్లి తల్లి విజయమ్మను కలుస్తారు వైఎస్ జగన్. ఆ తర్వాత బెంగళూరు బయలుదేరి వెళ్తారు.